ఇంట్లో ఈ మొక్కను గనక పెంచుకున్నట్లయితే అప్పుడప్పుడు చక్కగా పచ్చడి కూడా చేసుకోవచ్చు. నిజమండి బాబు! ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీరే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆకులను తెంపేసి చక్కగా కడిగి వాటర్ అంతా పోయే వరకు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పాన్‌లో ఆయిల్ వేసేసి 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 10 ఎండుమిర్చి వేయాలి. తర్వాత కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రెబ్బల కరివేపాకు వేసేసి అంతా ఫ్రై చేసుకొని తర్వాత వెల్లుల్లిని కూడా వేసుకొని అదంతా ఫ్రై చేసి చల్లారేంత వరకు మిక్సీ జార్‌లో వేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ వేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి వేగిన ఓమ ఆకులను కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మిక్సీ జార్‌లో వేసిన పూలన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. తర్వాత ఫ్రై అయిన ఓమ ఆకులను కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి. ఇష్టమానంతా మనం మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చడి అయితే మిక్సీ పట్టేసాం కదా! ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ, పసుపు కూడా వేసేస్తే రెడీ. దీన్ని పచ్చడిలో కలుపుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఓమ ఆకు పచ్చడి రెడీ. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.